ఈ 26 తారీఖు నుంచి గణతంత్ర దినోత్సవం నుంచి రిపబ్లిక్ డే నుంచి రైతు భరోసా ఇవ్వబోతుంది తెలంగాణ సర్కారు. అయితే దీనికోసం తెలంగాణ సర్కారు గతంలో మనకు రైతు బంధు అని ఉంటుండే. ఆ రైతు బంధు వచ్చేసి ఏడాదికి 10,000 రూపాయలు బీఆర్ఎస్ సర్కారు ఇస్తుండే. అది మంచి కార్యక్రమం, కూడా రైతులను ఆదుకునే కార్యక్రమం. అయితే ఇక్కడే చాలామంది విమర్శల పాలు రైతు బంధు అయ్యింది. ఎందుకంటే రైతులకు మేలు చేస్తున్నప్పటికీ కూడా రైతులు కానసొంటోలకి అంటే గుట్టలు, చెట్లు, పుట్టలు, సాగుకు యోగ్యం కానటువంటి భూములు, స్థిరాస్తి వెంచర్లు, పరిశ్రమలు, వాటన్నిటికి కూడా పోయిన గవర్నమెంట్లో రైతు బంధు వచ్చింది. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే రైతు బంధు పకడ్బందీగా రైతు భరోసా పేరుతో అర్హులైనటువంటి రైతులకి ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ఈ 26 తారీఖు నుంచి కూడా ఈ రైతు భరోసా ఇస్తుంది. అయితే గవర్నమెంట్ సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే దాదాపు ఓ 10 లక్షల ఎకరాల పైనే, అంటే ఎకరాకి మనకి ఈ గవర్నమెంటు 2 దఫాలుగా 12,000 రూపాయలు ఇస్తా అంటుంది సంవత్సరానికి. అంటే 6,000 రూపాయలు ఓ దఫా, 6,000 రూపాయలు ఓ దఫా. గత ప్రభుత్వము 10,000 రూపాయలు ఇచ్చిండే 2 దఫాలుగా. రైతులకు మేలు చేసేటువంటిదే ఆ రైతు బంధు అప్పుడు. కానీ దాదాపు ఓ 10 లక్షల ఎకరాలు సాగుకి యోగ్యం కానటువంటి భూములకు కూడా రైతు బంధు ఇచ్చిందంట. అంటే ఎంత అమౌంట్ వేస్ట్ అయి ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సినటువంటి మాట అని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తోంది. ఈ 10 లక్షల ఎకరాలకు మినహాయింపు ఇస్తోంది. కేవలం ఏవైతే సాగుకు ఉపయోగంగా ఉంటాయో, ఏరైతే పంట పండించేటువంటి పొలాలు ఉంటాయో ఆ రైతులకు మాత్రమే రైతు భరోసా రాబోతుంది. ఈ గణతంత్ర దినోత్సవం నుంచి కూడా రైతు భరోసా పేరు మీద ఫస్ట్ దఫాలో 6,000 ప్రతి రైతుకు ఎకరాకి 6,000 రూపాయలు అకౌంట్లలో జమ చేయనుంది రేవంత్ సర్కార్.